అండ్ బావు కదా చెప్తా 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 ఏం చెప్తావు? హాయ్, వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈ మధ్యకాలంలో చూసినటువంటి సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఈ సినిమా చూస్తే కనుక ఆ సినిమా మీద వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, ఆ సినిమా కథ కావచ్చు, కథనం కావచ్చు, లేకపోతే డైలాగ్స్ కావచ్చు, ఎలా చూసినా సరే బ్యూటిఫుల్గా, వండర్ఫుల్గా, అద్భుతంగా ఉంది అనిపించేలాగా కపుల్ ఫ్రెండ్లీ కనిపిస్తుంది మనకు. అంటే సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్గా నటించినటువంటి సినిమా ఇది. అయితే ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని జెన్జీ కేటగిరీలో చెప్పడం అనేది మాత్రం కొత్తగా ఉంది. అంటే మనకు ఈ ఈ తరానికి కనెక్ట్ అయ్యేలాగా, అట్ ద సేమ్ టైం అన్ని తరాలకు కనెక్ట్ అయ్యేలాగా సెకండ్ హాఫ్లో ఉండేటువంటి కథనం కావచ్చు, లేకపోతే ఫస్ట్ హాఫ్లో వచ్చినటువంటి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్స్ కావచ్చు, లేకపోతే ఆ లిప్ లాక్స్ కూడా ఎట్టి పరిస్థితులు అసభ్యంగా లేవు, అశ్లీలతగా కనిపించేలాగా ఉంది. చాలా క్యాజువల్గా, చాలా నార్మల్గా వెళ్ళిపోయేలాంటి సీన్స్ లాగా ఉంటుంది ఆ సినిమాకి సంబంధించి చూస్తే కనుక. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు కావచ్చు, ఆ హీరోయిన్ అమ్మాయి ఆల్రెడీ రెండో వారం వచ్చేసింది కాబట్టి, సినిమా వచ్చేసింది కాబట్టి ఆ అమ్మాయి హీరోయిన్గా చనిపోతుంది ఈ సినిమాలో పాత్ర చూస్తే కనుక. ఆ పాత్ర ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనేది మాత్రం చాలా మనసులు బరవెక్కించేలాగా, హృదయాల్లో బరవెక్కించేలాగా అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తోటి ఆకట్టుకుంటుంది సినిమా చూస్తే కనుక. అంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి సీన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి డైలాగ్స్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఎక్స్ప్రెషన్స్ పరంగా చూస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది నిజంగా. సంతోష్ శోభన్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ పర్ఫార్మర్ ఉన్నాడు, ఎంత గొప్ప నటుడు ఉన్నాడు ఇతనిలో అన్నట్టుగా అతను చూపించినటువంటి నటన అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం మానస వారణాసి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసింది ఆమె. నిజానికి చిన్న చిన్న మైల్డ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్పడం అనేది మాత్రం చాలా చాలా బాగుంది. సో మొత్తంగా చూస్తే కనుక ఈ సినిమాకి సంబంధించి లేదా ప్రమోషన్స్ పరంగా ప్రభాస్ ప్రమోషన్ కూడా చాలా బాగుంది, చాలా ఆకట్టుకుంటుంది. ఆ కారణంగానే సెకండ్ వీక్, థర్డ్ వీక్ కూడా ఎంటర్ లాగా సినిమా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మైత్రిది ఈ సినిమాకి సంబంధించి ఏం మాట్లాడుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం సార్. మైత్రి, ఈ మూవీ వచ్చినప్పుడు, ట్రైలర్ వచ్చినప్పుడు చాలా మంది కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేయడం కానీ, దాని తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసింది. అసలు ట్రైలర్ చూసినప్పుడు మీరేమనుకున్నారు సార్ ఫస్ట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు? నాకైతే ట్రోలింగ్ దగ్గరగా ఏం లేదు సినిమాకి సంబంధించి చూస్తే కనుక. ట్రైలర్ చూసినప్పుడు లేదా టీజర్ చూసినప్పుడు కూడా ఈ సినిమా మీద ఫీల్ గుడ్ మూవీ లాగా ఉండబోతుంది అనిపించేలాగా అనిపిస్తుంది. కాకపోతే ఇంత ఫీల్ గుడ్ లాగా ఉంటుందనేది మాత్రం ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపిస్తుంటుంది అనుకో. చూశాక అందరికీ ఎంత పాజిటివ్గా లవ్ స్టోరీ మీద, రొమాంటిక్ కపుల్స్ ఎలా ఉండబోతుంది, కపుల్ ఫ్రెండ్లీ అనేది నిజంగా ఒక 10/10 రేటింగ్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ చూస్తే డార్లింగ్ ప్రభాస్ గారితో ఇంటరాక్షన్ అయినప్పుడు మళ్ళీ మూవీస్లో కూడా బ్లాక్ బస్టర్గా నడిచింది. అట్లాగే ఈ హీరో హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్గా ఉండే. డార్లింగ్ ప్రభాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే సంతోష్ గారు అడిగారో మూవీలో ఏది ఎక్కువగా నచ్చింది అని అన్నప్పుడు, లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రభాస్ గారే చాలా ఎమోషనల్ అయిపోయారు. సెన్సిబుల్ గా ఉన్నట్టుగా చెప్తాను, చాలా సెన్సిబుల్ గా ఉన్నట్టు చెప్పడం జరిగింది. ప్రభాస్ ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఇంటర్వ్యూ అంటే ప్రభాస్ లాంటి బిగ్ స్టారు, సంతోష్ శోభన్ లాంటి ఒక చిన్న నటుడికి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చాడంటే, ప్రభాస్ ఎంత గ్రేట్ పర్సనాలిటీ అనేది మాత్రం తెలియాలంటే, ఆ సంతోష్ శోభన్ వాళ్ళ ఫాదరు శోభన్, అతను వర్షం సినిమా డైరెక్టర్. యాక్చువల్గా వర్షం సినిమా ప్రభాస్కి చాలా గొప్ప మైలేజ్ ఇచ్చినటువంటి సినిమా కదా. అప్పటి నుంచి కూడా ఆయన చనిపోయాడు. యాక్చువల్ శోభన్ కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆ రిలేషన్ కంటిన్యూ చేసుకుంటూ, వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి అనుబంధాన్ని కంటిన్యూ చేసుకునేలాగా ఆ కొడుకుని ఆ కొడుకు అంటే శోభన్ వాళ్ళ అబ్బాయి పెద్ద హీరోగా సక్సెస్ అయ్యాడని చెప్పినటువంటి ఆనందంలో ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూ నిజంగా చాలా ప్లస్ అయింది, చాలా బాగుంది. అంటే ఇంటర్వ్యూ అంటే నార్మల్గా ఏదో సినిమాలో ఇవ్వడం కాకుండా ఒక మంచి సినిమాకి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా చాలా బాగుంది. అది నిజంగా ఇంట్రాక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రభాస్ గారు వచ్చి మాట్లాడడం అంటే అదో పెద్ద ఎత్తు అనేసి అనుకోవచ్చు. అంటే అక్కడ ప్రభాస్ గారి మనస్తత్వం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. హీఈస్ వెరీ బిగ్ హార్టెడ్, బిగ్ కైండ్ హార్టెడ్ అండ్ వెరీ హంబుల్ అని చెప్పేసి ఈ మూవీలో అందరికీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్ అని చెప్పేసి. మరి ప్రభాస్ గారికి లవ్ కుదురుతుందా లేదా మనం ఇంకా ముందు చూసుకోవాలి. అంటే సినిమా ఎంత బాగుందనే దానికి అర్థం చెప్పాక ఇండైరెక్ట్గా ఆయన ఒక మాట చెప్పినట్టు, నిజానికి ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక సెన్సిబుల్ సినిమా లాస్ట్ ప్రీ క్లైమాక్స్లో ఫాదర్ సెంటిమెంటు, లేకపోతే ఆ 20 minutes ఆ మూవీని ఇంకా అసలు చాలా బెస్ట్ అనిపించింది. సినిమా నిజంగా ఫస్ట్ హాఫ్లో కూడా బైక్ మీద ఒక హాఫ్ అన్ అవర్ సినిమా ఉంటుంది. అవును, బైక్ మీద వాళ్ళు రూమ్ ఎత్తుకునే క్రమంలో బైక్ 20 నిమిషాల సినిమా ఉంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా ఉన్నా కూడా బైక్ మీద వచ్చేటువంటి ఇక్కడ ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. ఒక్క సీన్ కూడా అరగంట సేపు సినిమా నడుస్తుందంటే కానీ ఒక్క సీను బోర్ కొట్టకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ డీవియేట్ అవ్వకుండా, స్క్రీన్ ప్లే నుంచి డీవియేట్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా కథనం నడిపించడం అనేది చాలా చాలా బాగుంది నిజానికి చంద్రశేఖర్ డైరెక్షన్లో. సో మొత్తంగా సినిమా పరంగా చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ,
చాలా బాగుంది. అంటే చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉండొచ్చు కూడా కావచ్చు. సార్ ఇక్కడ ఒక ఎమోషనల్ మూమెంట్ ఏంటంటే సంతోష్ గారికి ఒక హగ్ ఇస్తావా అనుకుంటా ప్రభాస్ అన్నది చాలా ట్రెండింగ్ అయిపోయింది మన సోషల్ మీడియాలో చూస్తే మాత్రం. ట్రెండింగ్ ఇవ్వడంతో పాటు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు అవును, ప్రభాస్. అది మెయిన్ థింగ్. అసలు ఈజీగా ప్రభాస్ గారు అసలు ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వరు. మళ్ళీ ఏం చెప్పారు సంతోష్కి, చీటికి మాటికి మాత్రం మెసేజ్ చేయొద్దు చెప్తున్నా చూసుకో అనుకుంటూ. కానీ ఫోన్ నెంబర్ వచ్చిందంటే ఎంత పెద్ద మనసో చూసుకోండి. ఆ మూవీ చాలా హార్ట్కి కనెక్ట్ అయింది సార్కి. అండ్ ఈవెన్ మాకు కూడా కపుల్ ఫ్రెండ్లీ చాలా బాగా అనిపించింది. మీ అందరు కూడా చూడొచ్చు వెళ్ళి థియేటర్స్కి. సో ఫైనల్గా చూస్తే కపుల్ ఫ్రెండ్లీ లాంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని ఈ మధ్యకాలంలో చూడలేదు మనం. అలాంటి ఒక మంచి సినిమాతో సంతోష్ శోభన్ మరొకసారి ఇంటరాక్ట్ మంచి హిట్ పడ్డది. దాంతోపాటు దానికంటే ముందు కూడా సినిమాకి సంబంధించిన చాలా ప్రమోషన్స్ చేశాడు రజనికి. వాళ్ళు సినిమాలో మెయిన్ రోల్సే ఇద్దరే ఉన్నారు, హీరో హీరోయిన్స్. పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనుకుంటే చాలా మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో రాజీవ్ కనకాల్ కావచ్చు, లేకపోతే గోపరాజ రమణ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్లు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో వాళ్ళు అద్భుతంగా కనిపిస్తున్నది. ఓవరాల్గా చూస్తే కపుల్ ఫ్రెండ్లీ అనేది వాచబుల్, వెరీ వాచబుల్. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సినటువంటి సినిమాగా కనిపిస్తుంది మనకు. అంటే ఈ మధ్యకాలంలో పెద్ద భారీ సినిమాలు ఏమి రావట్లేదు, పెద్దగా ఆకట్టుకునే సినిమాలు ఏమి రావట్లేదు. కాబట్టి ఆ టైంలో ఈ గ్యాప్లో వచ్చినటువంటి సినిమా కాబట్టి కపుల్ ఫ్రెండ్లీ బాగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మూవీ. మీరందరూ చూడాల్సింది సినిమా, ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా కావచ్చు. ఒకవేళ మీరు కపుల్ ఫ్రెండ్లీ మూవీ వాచ్ చేస్తుంటే మీకు బెస్ట్ సీన్ ఏమనిపించింది, అలాగే డార్లింగ్ ప్రభాస్ గారి ఇంటరాక్షన్ ఈ టీంతో వాచ్ చేసినట్టయితే మీకేమనిపించిందో కమెంట్ ద్వారా తెలియజేయండి. చూస్తూనే ఉండండి TV5 ఎంటర్టైన్మెంట్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.